నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మనకి 2026 శ్రీ పరాభావన సంవత్సరం ఉగాది తర్వాత నుంచి 27 నక్షత్రాల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా బాధపడే వారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే వారికి, మరి వివాహపరంగా ఈ సంవత్సరంలో వాళ్ళ జీవితంలో వచ్చే మార్పుల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ ఉగాది నుంచి అంటే పరాభావన సంవత్సరంలో 27 నక్షత్రాల వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి? ఈ యొక్క పరాభనామ సంవత్సరం మార్చి 19 తారీఖు 2026 నుంచి మొదలయ్యి అలానే ఏప్రిల్ 17 తారీఖు 2027 వరకు కొనసాగేటువంటి పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో ఇక ద్వాదశ రాసులు కావచ్చు, అలానే 27 నక్షత్రాల వారికి కావచ్చు, 108 పాదాల వారికి కావచ్చు, ఇంకా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనకి ఒక గ్రహరీత్యా కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క సంవత్సరం ముందుగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయో మనం గమనించుకోవాలి. ఇక శని భగవానుడైతే మారేటువంటి స్థితిగతులు అయితే లేరు, రాహుకేతులు కూడా మారేటువంటి స్థితిగతులు అయితే లేరు. వీరు ఎక్కడైతే స్థానం ఉన్నదో ఆ స్థానంలోనే ఉన్నారు. అంటే అతిపెద్ద గ్రహాలైనటువంటివి రాహువు, కేతువు, శని ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటారు. కానీ ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో మారేలాగా కనిపించట్లేదు. గురుగ్రహం, గురువు కూడా అతిపెద్ద గ్రహమే. ఇది వచ్చేసి ప్రజెంటు మిథున రాశిలో ఉంది. ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి అయితే ఆరంభమవుతుంది, మనకి ఆగస్టు మాసంలో రాబోతుంది. కాబట్టి ఒక మారేటువంటి గ్రహాలు అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ 4 గ్రహాలే. కాబట్టి ఈ 4లో గురుగ్రహం ఈ సంవత్సరం మారుతుంది. కాబట్టి గురుగ్రహం మారకముందు ఒకలాను, మారిన తర్వాత మరొకలాను ఈ యొక్క 27 నక్షత్రాల వరకు స్థితిగతులు అనేది మార్పు చెందేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇకపోతే అలాంటి మార్పులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి సంఘటనల్లోనూ జరుగుతాయనేది మనం ఒక్కసారి ఈ నక్షత్ర పరంగా మనం పరిశీలన అయితే చేసుకోవాలి. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో విశాఖ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుందండి? విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రానికి 4 పాదాలు, 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలోనే వస్తాయి. ఇక విశాఖ నక్షత్రం గత కొంతకాలంగా అంటే 5 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే, అంటే 2021 నుంచి మనం గమనించినట్టయితే కనుక ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉండటము, ఏ పని చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళలేకపోవటము, అలానే పెళ్ళి అయితే కూడా సుఖం లేకపోవటము, భార్యాభర్తల మధ్యన గొడవలు అవటము, పెళ్ళి అయిన వారికైతే. కొంతమంది అయితే కనుక పెళ్ళి అయి ఉంటుంది, పిల్లలు పుట్టకపోవటము, ఏదో రకమైన సమస్యలు, ఇల్లు కట్టుకుందాం సగంలో ఆగిపోవటము, ఇకపోతే ఏదైనా పంట భూములు వేస్తే నష్టపోవటము. గ్రహాలన్నీ కూడా వీరికి స్థితిగతులు సరిగా లేవు. నరదిష్టి, నరఘోష, అరే వీరు సంపాదించుకుంటున్నారని గోల, కొత్త షర్టు కానీ కొత్త శారీ కానీ కట్టుకొని వెళ్తే అమ్మో వీరు ఎంత సంపాదించారో అని వ్యసనం. ఇలాంటి వాటితో కాకుండా ఏదైనా శుభకార్యం మొదలు పెడితే కూడా అమ్మో వీరి ఇంట్లో శుభకార్యం మొదలు పెడుతున్నారంటే ఎన్ని కోట్లు పడగెత్తారో అని ఎదుటి వారంతా సంపాదించుకుంటూ విశాఖ నక్షత్రం వారి మీదే పడడం. విశాఖ నక్షత్రం దీంతో పాటు ఆరోగ్య సమస్యలు. ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే అటు చెప్పేది కాదు, ఇటు వైద్యం దొరకదు. దీంతో పాటు ఎట్లా ఉండేదంటే స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఉంటున్నాయి. ఈ స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి అని వైద్యం దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం ఏమీ లేదు. అంతా బాగానే ఉంది చెప్తున్నారు, కానీ స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి. తినలేకపోతున్నారు, తినది అరగట్లేదు, అరిగితే సరిగా మోషన్ అవ్వదు. దీంతోపాటు బ్లడ్కి సంబంధించిన సమస్యలు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతు నొప్పులు ఇవే ఉంటాయి, బ్యాక్ పెయిన్. దీంతో సమస్య కొంచెం అర్థం కాదు, చేయవలసిన పని ఈ అనేజ్తో పని చేయలేం. ఇకపోతే ఏదైనా పనికి కొంచెం గట్టిగా వెళ్ళాము అంటే తలనొప్పి, ఇరిటేషను, కోపం ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సరే ఇంతగా చేశాం కదా అని చెప్పేసి అంటే ఇంట్లో ఏదైనా పిల్లలు ఉన్నారంటే ఎవరొకరు పొడి చేసి పటాయించేసి అదొక గోల, పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోవటం. అంటే సమస్యలు వీరికి చూడండి ఎట్లా ఉన్నాయి, కొట్టుమిట్లాడుతున్నాయి అనమాట. అరే ఒకటి పర్లేదులే దీన్ని బయటపడ్డాము అనుకున్నప్పుడు మరొకటి వీరికి వెంటాడుతూ ఉంటుంది. ఇవాళ రూపాయి సంపాదించాం కదంటే రూపాయన్నర ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. ఇది విశాఖ నక్షత్రం వారి యొక్క కథ. 4-5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి విశాఖ నక్షత్రం వారికి ఇప్పుడు మనం గమనించినట్టయితే కనుక ఈ పరాభనామ సంవత్సరంలో కొంతైనా బాగుంటుందా అనేది గమనించుకోవాలి. ఉంటుంది. ఎవరికి బాగుంటుంది అంటే పెళ్ళి కానటువంటి స్త్రీ పురుషులకి చాలా బాగుంటుంది. పెళ్ళి అయి ఉంటే కనుక కొంతమేర ఉపశమనం అయితే ఉంటుంది. ఇక పెళ్ళి అయింది, గురువుగారు చెప్పారు పెళ్ళి కాకపోతే అని చెప్పేసి అని కొట్టిపడేసి భార్యని పంపించడము, వద్దురా బాబు అని చెప్పేసి భర్తకు విడాకులు ఇవ్వడం చేయకూడదు. ఆ సమస్యకి పరిష్కారం అయితే చూపించుకోవాలి. అంతేగాని ఇక గురువుగారు చెప్పారు కదా పెళ్ళి కాకపోతే మంచిదని చెప్పి పంపించేసినట్టు మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పులు ఇంకోటి కొనుక్కొచ్చుకున్నట్టే. కాబట్టి ఇక పెళ్ళి అయి ఉన్న వారికి అయితే కనుక ఈ సంవత్సరంలో కొన్ని రకాల పరిహారాలతో వీరు నైపుణ్యంతో వీరు మంచిగా కలిసి ఉండేలాగైతే చేసుకోవచ్చు, అన్యోన్యంగా ఉండేలాగైతే ప్రయత్నం చేయొచ్చు. ఇక పెళ్ళయి పిల్లలు పుట్టిన వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్త నుంచి దూరం ఉన్నవారు అయితే కనుక చిన్న పరిహారం వారికి ఏంటంటే
విశాఖ నక్షత్రం వారికి ఈ పరావణ సంవత్సరంలో భార్యాభర్తల మధ్యన ఎడబాటు, హ్మ్. పెళ్ళి కానటువంటి వారు, పెళ్ళి అయ్యి భార్యాభర్తల ఎడబాటు, పిల్లలు పుట్టనటువంటి వారు, పెళ్ళైన వారికి వీరందరూ కూడా పౌర్ణమి రోజున వెండి గ్లాస్ అయి ఉండాలి. హ్మ్. ఈ వెండి గ్లాస్ కానీ లేదా గాజు గ్లాస్ కానీ ఉండాలి. లేదు. ఈ గ్లాసులో కాగి చల్లార్చినటువంటి పాలు తీసుకొని దాంట్లో ఈ యొక్క మనకి ఏముంటుందంటే గనక బాదము బంక ఉంటుంది. హ్మ్. బాదం బంక ఒక టీ స్పూన్ వేసుకోవాలి. అశ్వగంధ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి. అలానే మనకి కుంకుమ పువ్వు ఒక టీ స్పూన్ వేసుకోవాలి. తేనె కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. హ్మ్. ఈ వేసినటువంటి మిశ్రమాన్ని ఉదయించేటువంటి చంద్రకిరణాలు పడేలాగా, అంటే సాయంత్రం సమయంలో ఉదయించేటువంటి చంద్రకిరణాలు హ్మ్. పౌర్ణమి రోజున. గ్రహణం ఆ రోజు వస్తే చేయకూడదు. హ్మ్. ఏ మాసంలోనైనా చంద్రకిరణాలు పడేలా చేసుకోవచ్చు. చేయొచ్చు. ఈ పౌర్ణమి రోజు చంద్రకిరణాలు పడేలా చేసుకొని ఆ పాలను కూడా భార్యాభర్తలు తాగాలి. పెళ్లి కానటువంటి వారైతే వారే తాగాలి. హ్మ్. ఏదైతే దోషం ఉందో ఆ దోషం పోవాలి అనుకోవాలి. వీరికి ఎక్కువగా కళత్ర దోషం ఒకటి కనిపిస్తుంది. వీరికి ఎక్కువగా కేతు దోషం ఒకటి కనిపిస్తుంది. వీరికి ఎక్కువగా ఈ 2 దోషాలతో పాటు శుక్రుని దోషం అయితే కొంతమేర కనిపిస్తుంది. కాబట్టి కళత్ర దోషం అంటారు దాన్ని. హ్మ్. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వటం, వేరే వారు వచ్చి పుల్లలేయటం ఇలాంటివి బాగా కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఈ పరిహారం వీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దానికి నుంచి వైద్యులకి దూరంగా ఉండేదానికైతే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక సమస్యలు, ఈ యొక్క సంవత్సరం అయితే కనుక ఇప్పటివరకు ఈ 4 సంవత్సరాల నుంచి కొట్టుమిట్లాడినటువంటి ఆర్థిక సమస్య కొంచెం మేర మెరుగవుతుంది అని చెప్పొచ్చు. ఎలాంటి రంగాల్లో వీరు కొత్తగా అడుగు పెట్టాలనుకుంటే కనుక జూన్ 17, 16 తారీఖు తర్వాత కొత్తగా ఏదైనా వ్యాపారం అయితే వీరు చేయొచ్చు. దాంట్లో ట్రావెలింగ్కి సంబంధించిన వ్యాపారం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ ట్రావెలింగ్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇలాంటి మార్కెటింగ్ వీరికి అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్సు, అలానే మార్కెటింగ్ రంగాలు కూడా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. షేర్స్ కానీ మ్యూచువల్స్లో కూడా వీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అద్భుతంగా ఉంది. హ్మ్. కాబట్టి వీరు అలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక జూన్ వరకు ఆగి పెట్టుకుంటే చాలా మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారం అనేది అంతగా కలిసి రావట్లేదు. భార్యాభర్తలే కనుక వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి భార్యాభర్తలు కూడా వ్యాపారం ఎక్కువ చేస్తూ ఉంటారు. అవును. అలా చేసుకోవచ్చు. వారిద్దరు పార్ట్నర్షిప్ అయితే ఎక్కువగా ఉండొచ్చు. ఇక వీరికి షాపులు నిర్మించితే కూడా ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డింగ్స్ వీరే కట్టి వీరు రెంట్కి ఇచ్చేటువంటి దాంట్లో కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు వీరు చేయొచ్చు. హ్మ్. ఇకపోతే ట్రావెలింగ్ ఏజెన్సీస్ కావచ్చు, బస్సులు, కార్లు నడిపేటువంటి ఏజెన్సీలు ఇలాంటివి తీసుకుంటే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో అయితే కనుక వీరికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంటుంది. ఇలాంటి రంగాల్లో మొదటిసారిగా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ యొక్క రుచికి రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారందరూ కూడా చేసుకోవచ్చు. ఇక వీరికి అన్ని రకాలుగా ఆర్థికంగాను, అన్ని రకాలుగా ఆరోగ్యపరంగాను ఈ యొక్క సంవత్సరం పరాభవ సంవత్సరంలో ముందుకు వెళ్ళేలాగైతే కనబడుతుంది. ఇక దీంతో పాటు విదేశీయానం ఎవరైనా చేయాలంటే ఆగస్టు 15 తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేస్తే జాబ్ పరంగా కావచ్చు, జాబ్ గ్రోతింగ్ కావచ్చు, అద్భుతంగా ఉంటుంది. పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నవంబర్ వరకు ఆగితే మంచిది. 2025 సంవత్సరం నవంబర్ వరకు ఆగితే వీరికి పెళ్లి యోగ్యత బాగుంటుంది. 22 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న వారు అందరూ కూడా ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నవంబర్ వరకు ఆగాలి 2026 సంవత్సరంలో విశాఖ నక్షత్రం వారు. ఇకపోతే ఏదైనా సరే వీరు కొత్తగా ఇండస్ట్రీలు కానీ, ఏదైనా ఇనుముకు సంబంధించినటువంటి కారగ్రహాలు కానీ నిర్మించాలనుకుంటే కనుక ఆగస్టు తర్వాత ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇవన్నీ కూడా పెట్టుకుంటే కనుక నరదిష్టి, నరఘోషతో పాటు వీరికి పితృదోషాలతో పాటు కాలసర్పదోషం కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారాల విషయంకి వచ్చేట ముందు వీరికి నక్షత్ర ప్రకారంగా అందరికీ బాగుంటుంది, నా ఒక్కడికి ఇలా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు బాగుండకపోవడానికి కారణాలు ఏంటి అని వెతకొచ్చు. అవును. ఈ సమస్యలను బట్టి ఈ వెతికేటువంటి వారు వీరందరూ కూడా ఎందుకు ఇలా అయిందని మనం ఆలోచించినట్టయితే కనుక మన మీద మంచితనంతో ఉండి శత్రువులుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా మన మీద చేయించేటువంటి చెడు క్రియలు, హ్మ్. అది బాగలముఖి, భానుమతి లాంటి, యక్షిణి లాంటి విద్యలతో మన మీద మందు పెట్టేసి మార్చేటువంటి స్థితిగతులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి పరిహార మార్గం ఉపశమనం మాత్రమే చెప్పొచ్చు. ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాల దగ్గర స్నానం ఆచరిస్తారు. ఖచ్చితంగా 3 మాసాలకు ఒకసారి అయినా సరే స్నానం ఆచరించేటప్పుడు ఏదైనా పండో, పువ్వో, ఫలమో తీసుకెళ్ళి ఆ నీటిలో వదిలివేయాలి. హ్మ్. దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలరు ఎరుపు, అందులోను బ్లాక్, రెడ్, బ్లాక్, బ్లూ ఈ 3 కలర్స్ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 7 and 6 నెంబర్ బాగా కలిసి వస్తుంది. ఇక కలిసి వచ్చే వారం అయితే కనుక ఆదివారం, మంగళవారం వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఏదైనా అమ్మవారికి కుంకుమచ్చి చేయించుకున్న కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కన్యాపాశుపత్రి హోమం కూడా వీరికి చాలా బాగుంటుంది. లక్ష్మీ గణపతి హోమం కానీ, లక్ష్మీ గణపతికి అభిషేకం కానీ చేసుకోవాలి. పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి వినాయక స్వామి వారికి. రోజుకి 120 గుంజీలు కూడా తీసుకుని చాలా మంచిది. 119 గుంజీలు తీసి చాలా మంచిది. కాబట్టి అలానే ప్రయత్నాలు చేసుకుంటే అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక వీరికి
అన్ని రకాల రంగాల్లో కూడా వినాయక స్వామి వారు ముందుండి నడిపిస్తాడు కాబట్టి వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. ప్రతిరోజు కూడా ఇలాచీలు ఒక 2 జేబులో పెట్టుకోవాలి. మిరియాలు ఒక 2 తినేసి వెళ్ళాలి పరగడుపున. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ చేస్తారు. విశాఖ నక్షత్రం వారికి పోయినటువంటి సంవత్సరాలు కాకుండా పరాభవ సంవత్సరంలో కొంతమేర ఎదిగేదానికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఎలాంటి కోర్టు కేసులు కానీ ఎలాంటి సమస్యలు కూడా కొంచెం మేర వీరికి తగ్గేదాకా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. చేస్తే ఇంకేమైనా మంచిది. సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా గురుగారిని సంప్రదించాల్సిందే. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అంటే విశాఖ నక్షత్రం వారికి సంబంధించి. ధన్యవాదాలు మీకు.